హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటము, అదేవిధంగా హైప్ చేయటము చేయండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా ఒకే ఒక్క నిమిషంలో డిజైనర్ కుషన్స్ చేసుకోవచ్చండి. ఇలాగా ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి. వాటిని వేస్ట్గా పడేయకుండా డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. నేను ఒక శారీ తీసుకున్నా కనుక ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను క్లాత్ను 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఇలాగా ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కట్ చేశానండి. ఇలాగ కట్ చేసుకున్న 2 లేయర్స్ క్లాత్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మనము శారీని కట్ చేయకుండా కుడుతున్నాం కనుక మనము శారీ పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా చుట్టూ కూడా కుట్టేసుకోవాలండి. సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టేసుకోవాలి, గ్యాప్ వదులుకునేసి. ఇలాగా మనము చాలా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్తో ఈ విధంగా చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ ఉంటాయి కదండి. వాటిని వేస్ట్గా మనం పడేయకుండా ఒకే ఒక్క నిమిషంలో ఇలాగా సోఫాలోకి డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను ఇక్కడ కట్ చేశాను. ఒకవేళ మనము 2 శారీస్ తీసుకునేట్టయితే ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో మనము 2 శారీస్తో చేసే సర్కిల్ షేప్ అనేది ఎంత లెంత్ కట్ చేసేది నేను మెజర్మెంట్తో సహా నేను షేర్ చేశానండి. తప్పకుండా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు రీయూజ్ చేసుకోండి. ఇలాగా మనము కుట్టేసిన తర్వాత మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక అక్కడ గ్యాప్ వదులుకున్నాం కదండి. ఆ గ్యాప్లో ఉండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత మనము కుషన్ కవర్ను నీట్గా మనము చేతితో సర్దుకునేసి శారీని తీసుకునేసి మనము కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీని పెట్టేసేయాలండి. శారీని పెట్టేసిన తర్వాత ఒకసారి నీట్గా చేతితో సర్దుకునేసి తర్వాత ఆ గ్యాప్ అనేది మనము లోపలికి మర్చుకుంటూ 2 లేయర్స్ను చేతితో మనము మరొక చేతితో ఫింగర్స్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఇక్కడ కూడా మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్లో అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. డిజైనరు కుషన్స్ అనేది, అదేవిధంగా డోర్ మ్యాట్స్, ట్యాజిల్స్ కూడా, ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్, ట్రెండింగ్ ట్యాజిల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి. ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్, ట్రెండింగ్ ట్యాజిల్స్ మనం ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టుకోవాలో నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ఆల్రెడీ 15 క్లాసెస్ మీతో షేర్ చేసుకున్నానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ చూసి నేర్చుకోండి. తర్వాత ఇలాగా కుట్టేసిన తర్వాత 2 సార్లు ముడి అనేది వేసేసి కుషన్ను మనము రెడీ అయిపోయింది కదండి పక్కన పెట్టేసి దానిపైన డిజైన్ చేసేదానికి నేను ఇక్కడ ఆపోజిట్ కలర్లో, లైట్ కలర్లో ఉండే క్లాత్ అనేది తీసుకునేసి దాన్ని 3 ఇంచెస్ అనేది వెడల్పు పెట్టుకునేసి కట్ చేసుకున్నానండి. ఇలాగ కట్ చేసుకున్న క్లాత్కు మనం మధ్యలో అనేది నీడిల్ను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టుకోవాలండి. ఇలాగా కుడుతూ మనము నీడిల్ను పైకి లాగినామంటే ఈ విధంగా కుచ్చులాగా వస్తుంది. అదేవిధంగా ఒక లేయర్ను కుట్టేసిన తర్వాత మరొక లేయర్ను కుట్టేదానికి జాయింట్ అనేది చేయకుండా కంటిన్యూగా ఇదే విధంగా మనం నీడిల్ను క్లాత్కు మధ్యలో అనేది ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ మనము అన్ని లేయర్స్ను కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత మనము నీడిల్ను పైకి లాగినామంటే మనకు కుచ్చులాగా వస్తుంది. ఈ కుచ్చు అనేది మనము కుషన్ అనేది సర్కిల్ షేప్ కుషన్ చేసుకున్నాం కదండి. ఆ సర్కిల్ షేప్ కుషన్కు చుట్టూ కూడా మనము ఈ డిజైన్ను పెట్టేస్తే సరిపోతుంది. మనము గమ్ముతో అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా నీడిల్తో మనము
దూరం దూరంగా కుట్టేసినామంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది ఈ కుషన్ అనేది. సోఫాలోకి అయితే ఒక శారీతో అయితే 3 కుషన్స్ అయితే సరిపోతాయండి. ఒకవేళ 2 శారీస్తో చేసేట్లయితే మనకు 2 కుషన్స్ అయితే సరిపోతాయి. ఇలాగా కుట్టేసిన తర్వాత ఒకసారి ఈ థ్రెడ్ అంతా కూడా మనం కుచ్చులాగా దగ్గరికి లాగింటాం కదండి, దాన్నంతా కూడా మనం కరెక్ట్గా సెట్ చేసుకునేసి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెము కరెక్ట్గా సరిపోకుండా ఉంటే మనము కొంచెం బాగా నీట్గా సర్దుకునేసి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను థ్రెడ్ అనేది కట్ చేయకుండా ఇదే విధంగా కంటిన్యూగా ఆ క్లాత్కే నేను కుషన్ను జాయింట్ అనేది చేస్తున్నాను చూడండి. మనం దూరంగా మనము రన్నింగ్ స్టిచ్ లాగా లేదా టాకాలాగా వేసేసుకునేసి మనం కుట్టిన అంటే లైట్ కలర్లో కుట్టాము చూడండి, ఆ కుంచెలాగా ఉండేదాన్నంతా కూడా ఈ కుషన్కి చుట్టూ కూడా మనం దూరంగా ఈ విధంగా మనం కుట్టిన దాన్ని పిల్లో పైన మనం కరెక్ట్గా అమర్చుకుంటూ కుట్టాలండి. ఇలాగా జాయింట్ అనేది చేసేసేయాలి. చుట్టూ కూడా జాయింట్ అనేది మనం చేసేసుకున్నామంటే మనం వాష్ చేసినా కూడా అవి ఊడిపోకుండా ఉంటుంది. ఇలాంటి డిజైనర్ కుషన్స్ అనేది 1 మినిట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ వేస్ట్గా పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం కుట్టుకోవచ్చండి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము కుషన్కే మనము డైరెక్ట్గా ఈ విధంగా మనం కుచ్చలాగా కుట్టిన క్లాత్ను పెట్టుకుంటూ చుట్టూ కూడా ఈ విధంగా జాయింట్ అనేది కుషన్కే మనము జాయింట్ అనేది చేసుకోవాలండి. మనము ఒక టాకాల్లాగా మనం దూరంగా థ్రెడ్ అనేది అంటే నీడిల్తో థ్రెడ్ అనేది కుట్టుకుంటూ ఈ విధంగా మనం దూరంగా కుట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్లో 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్, డైలీ కూడా ట్రెండింగ్ టాజల్స్, ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసుకునేది అవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నానండి. తప్పకుండా మన అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగా మనం అంతా కుట్టేసిన తర్వాత మనం మొదట జాయింట్ చేసినాం చూడండి, అక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనము 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకున్నామంటే మనం వాష్ చేసినా కూడా ఇక్కడ డిజైన్ లాగా కుట్టినది మనము ఈ మనకు కుషన్కు ఊడిపోదండి. ఇలాగా మనం టాకాలాగా కుట్టేసినామంటే మనం వాష్ చేసినా కూడా ఏమీ కావు. ఇలాగా ఒకే ఒక్క నిమిషంలో చాలా బాగా మనము కుషన్స్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇవి ఓల్డ్ శారీస్తో కుట్టినవి ఇలాగే ఉండవు చూడండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. మనకు బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటుంది, ఫ్రంట్ అనేది ఇలా డిజైన్ అనేది వస్తుందండి. మిడిల్లో మనము వైట్ కలర్ కుందన్ కానీ లేదా ఇదే విధంగా వదిలేసినా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగుందో కదండి కుషన్ను. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి, లైక్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.